ఈవీ గారు అది ఏదో పెట్టారు బూత్ మాట కొద్దిగా బాగా, నేను చేయనంటే చేయనన్నాను. మరి నీ ఇష్టం ఆలోచించుకో, నీకు మధ్యాహ్నం దాకా నీకు గ్యాప్ ఇస్తా, అదే కరెక్ట్ యాప్ట్, నేను తయారు చేసుకున్నా అన్నాడు ఈవీ గారు. నా మనసు ఒప్పట్లేదు, అది బూత్ మాట. అసలు నాకు ఇప్పటికే మాకు చెడ్డ పేరు వచ్చింది బూతులు మాట్లాడుతున్నారని. అని ఒక కారు ఇప్పించన్నా నేనట తిరిగి వస్తా అని చిరాకు పడుతున్నాను. ఇక ఈవీ గారు కారు ఇస్తే, ప్రొడక్షన్ కార్ అంటే అంబాసిడరే కదా, ఆ బీచ్లో తిరుగుతూ ఒక గల్లీలోకి పోయి ఇట్లా వస్తుంటే ఒక చైనీస్ హోటల్ కనపడదు. పేరు ఇంత పొడుగ్గా ఉంది, చదివిన చైనీస్ హోటల్, ఈ పేర్లు ఏమైనా దొరుకుద్దా అట్లా చదివిన. ఇదేదో బాగుందే అని మళ్ళీ చదివిన. ఈవీ డైలాగు ఇది, దీనికి ఇది తగిలిస్తే ఎట్లుంటుంది, అబ్బా కరెక్ట్ అనిపోయినాయి. ఈవీ మన్నా నాకు దొరికింది. ఏం దొరికింది? బ్రహ్మాండమైనది దొరికింది. ఏది చెప్పు అన్నాడు. నేను అట్లా చెప్పను, నువ్వు పక్కకు రావాలి. అది తీసుకుపోయి చెప్పంగా నేను నన్ను కౌలించుకున్నాను. సూపర్ అన్నాడు. చాలా బాగుంది నిజంగా, నీకు ఎట్లా అంటే ఇక ఇదంతా చెప్తే ఇక పిచ్చి సంతోషపడిపోయి మధ్యాహ్నం నుంచే షూటింగ్ అన్నాడు. తీరా అదేమో నేను జ్యోతిష్యులు చెప్పటం అదే క్యారెక్టర్ అంటే మా కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉండేదో చెప్తున్నా. దాంట్లో పుంపుహార్ అని నేను దేవుడితో మాట్లాడాలి. గ్యాప్ ఆహాహా ఇగో ఏమయ్యా అది మళ్ళీ ఇక్కడ కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుల్లో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ, ఎలా చెప్పు? దానికి ఇది కరెక్ట్గా యాప్ట్గా తయారైంది నాకు. అది పుంపుహార్ అదిరిపోయిందే, నీ జాతకం మారిపోయింది అని ఇటు అట్లా ఎన్ని క్యారెక్టర్లు అట్లా. దాంట్లో ఇంకోటి సార్, ఆపోజిట్ ఆయన మన రావు గోపాలరావు గారు లాస్ట్లో వచ్చి మీకు ఆ జీవితం నాశనం చేయడానికి మంచి చేస్తా అని చెప్పి, అంటే గ్రేట్ యాక్టర్తో యాక్ట్ చేశారు రావు గోపాలరావు గారు. ధర్మయుద్ధం ఏదో సినిమా, ధర్మయుద్ధం అప్పుడే ఎంట్రీ, ఆహుతి అంతే. ఇంకా అంకుశానికి రాలే. ఈ ప్రశ్నకు బదులేది ఆహుతి అంకుశం మధ్యలో ధర్మయుద్ధం అనే దాంట్లో చిన్న క్యారెక్టర్. నేను లేబర్ మినిస్టర్ అంటే ఆ రోజు రావు గోపాలరావు గారు నా ఎంట్రీ, నేను డైలాగ్ చెప్పడం చూసి ఏమన్నాడు తెలుసా, ఎవడయ్యా ఇదాను అచ్చు లేబర్ మంత్రిలా ఉన్నాడు, వీడు పైకి వస్తాడయ్యా, వీడు పైకి వస్తాడు, అచ్చు లేబర్ మినిస్టర్ అని మెచ్చుకున్నాడు. నిజంగానే నేను లేబర్ మినిస్టర్ అయినా ఒరిజినల్ లైఫ్లో. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ క్యాబినెట్ మినిస్టర్ అంటే ఆయన ఎంత మెచ్చుకుండంటే ఆ క్యారెక్టర్ని, నా ఎంట్రీ, నా నమస్కారం అంటే మీకు అట్లా మీకు క్రియేట్ చేసుకునేది, మేము చేసుకునేది కాదులే. కళామ తల్లి మాతోటి అట్లా చేయించేది. ఆ రోజుల్లో హోంవర్క్ కూడా దైవాశీర్వాదం లేకుంటే ఎందుకు వస్తాయి. ఇంకోటి ఇలా కామెడీతో నవ్విస్తూనే ద గ్రేట్ మెగాస్టార్, డ్యాన్స్కి ఐకాన్ మెగాస్టార్ గారు మీ పాటను చూడడం, ప్రివ్యూ చేసుకొని చూడడం అంటే చిరన్న అంటే ఆషమాష కాదు. అలాంటి ఒక మహానటుడు, పాటలతోనే మెప్పించిన. అప్పట్లో చాలామంది హీరోలు డ్యాన్స్కి రాక వెనకబడ్డారు, కానీ చిరన్న డ్యాన్స్తోనే దున్నకపోయాడు టాప్ రేంజ్కి. అసలు సాంగ్ ఎలాంటి పాటలు ఎలాంటి డ్యాన్సులు, ఒక్కొక్క పాట చూస్తుంటే అసలు అలాంటి చిరన్న నన్ను మెచ్చుకోవటం అంటే చూడండి, అలాంటి స్టార్ ఆఫ్టర్ ఆల్
ఓ కమెడియన్ని బాగా చేసిన బాబు నన్ను అప్రిషియేట్ చేయటం అంటే మహానుభావుడు చీరన్న మహానుభావుడు. అసలు ఏమనిపించింది సార్ ఎస్వి కృష్ణారెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మీకు ఒక సాంగ్ ఉంది, అది కూడా మళ్ళీ సౌందర్య గారితో అన్నప్పుడు? ఓ అబ్బో, అది ఇక చాలా పెద్ద కథ, అది ఊహించనిది. వానొచ్చే వరదొచ్చే ఏలో, వయసంటే తెలిసొచ్చే ఏలో. రారా అనే ఎక్కడికంటిని షూటింగ్ సినిమా అయిపోయింది కదా అన్న, గుమ్మడికాయలు కూడా కొట్టారు. గుమ్మడికాయ కొట్టినాము, సరే నువ్వైతే రా, నువ్వు రేపు పొద్దున వస్తున్నట్టు. అయ్యో రేపు వీలేదన్నా డేటు, కుదరదన్న అంటే నేను ఆల్రెడీ అడిగిన, రా నువ్వు మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నాను. దిగితే పాట ఏంటన్నా షూటింగ్ అంటే సౌండ్ టేక్ రెడీ. టేక్ ఏంటన్నా, సౌండ్ ఏంటన్నా? తెలియని కూడా తెలియదు మీరు డ్యాన్స్ అయిపోతున్నారు. ఏం డ్యాన్స్ కాదు అసలు, ఏంటో చెప్పట్లా. రెడీ టేక్ ఏంటన్నా? అయ్యో ప్లీజ్ అన్నా, మీరు నేను చాలా ఫీల్ అయినా, నేను బాగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతానన్నా. ఏంటో చెప్పాలి, ఏంటేంటి సాంగ్ నువ్వు చేస్తున్నావు అంతే, మా ప్రిస్టేజ్ చేయాలి. ఒకసారి వింటా, విను సౌండ్ ఓకే టేక్. నేను ఒక్కొక్క రిహార్సల్ ఇది నువ్వేం చేస్తే అదేంటి, ఏమన్నా ఇక మీరు చేసుకోండి, ఏం చేసుకోండి, సరే ఓకేనా చేసుకోండి, టేక్ చేసుకోండి అని. టేకులో నేను ఇట్లా అయ్యో టేక్ ఓకే అంటున్నాను. టేక్ ఓకే ఏంటన్నా, నేను రిహార్సల్ చేసుకున్నా. రిహార్సల్ లేదు, ఏం లేదు, టేక్ ఓకే నెక్స్ట్, ఓకే నెక్స్ట్. కానీ అది చూస్తే ఎలా ఉంటుందంటే, ఇక నేను ఇట్లా పెట్టుకున్నా, నువ్వు ఫీల్ కాకు, బ్రహ్మాండంగా వచ్చి నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ నీకు బ్రేకు, నేను వచ్చి అన్ని విషయాలు చెప్తాను. ఇది చెప్పారు. అప్పుడు ఛాలెంజ్ దంచినాం. 2 రోజులు అయిపోయింది పాట. చూస్తే సినిమా హిట్లో సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఈ ఒక్క పాట ఒక ఎత్తు. సరే అది మనం అనకూడదు కానీ కూడా 365వ రోజు అంటే 365 1 ఇయర్ ఒకే థియేటర్లో ఆడింది. ఆ థియేటర్లో నేను 365 రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసిన కళ్ళతో. హౌస్ఫుల్ ఏంటి అసలు, సెకండ్ షో హౌస్ఫుల్ ఏంటి? ఇంకా 100 రోజులు ఆడుతుంది సార్, మాకు కొన్ని కమిట్మెంట్ నుండి తీసేస్తున్నాం రేపు అది. ఆ జనం ఏంటి, ఆ పూలు గలటం ఏంటి, 365వ రోజు ఏంటి, ప్రత్యేకించి ఆ పాటకి, ఒక కమెడియన్ చేసిన పాటకి ఎలా అంటే ఎక్స్పీరియన్స్. అప్పుడు ఆ రోజే అనుకున్నా. అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పోయి నా కట్అవుట్ చూసుకొని బ్రహ్మాండం కేరా బాబు మోనం అని వచ్చేది.